మేడం ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? ఎందుకంటే 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఇది. కేసీఆర్ గారు వచ్చి ఆయన ప్రసంగం ద్వారా మరి ప్రజలకు ఏం చెప్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మరి 25 సంవత్సరాల ఈ పండుగకి మరి ఏంటి, ఎలా ఉంది, అయితే సన్నిహితం ఎలా అవుతున్నారు, ప్రజలందరూ ఏ విధంగా సమకూడే అవకాశం ఉంది? సంసిద్ధం అయినరు, మొత్తం అంతా రెడీ అయినరు. ఎక్కడ కని విని ఎరగని విధంగా అత్యంత గణనీయంగా ఇప్పుడు ఒక 10 లక్షలు మేము అనుకున్నాం కానీ 15 లక్షలు వస్తారా 20 లక్షలు వస్తారా తెలియదు. ఎందుకంటే మేము గత ఒక నెల రోజులు సభ అనుకున్నప్పటి నుంచి ఎంత మంది అడిగినారు, మమ్మల్ని అడిగినారు, మేము వస్తామక్క మేము వస్తామక్క మేము వస్తామక్క. ప్రత్యేకంగా ఈ సభ ఏంటంటే ప్రతిసారి మహిళలతోని కూడా సగం మహిళలు ఉన్నారు. ఈసారి మహిళలను వద్దన్నాం, ఎందుకంటే మేమే వద్దన్నాం. ఎందుకంటే ఎండలు బాగున్నాయి వచ్చి ఇక్కడ, ఎందుకంటే ప్రతి మజ్జిగ ప్యాకెట్లు, వాటరు, వసతులు, టాయిలెట్లు ప్రతి ఒక్కటి గణనీయంగానే చాలా బాగా రెడీ చేసిండ్రు. అయినా కూడా ఎండలో ఎక్కడ ఇబ్బంది పడతారు, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు అనే విధంగా మహిళలను వద్దంటారు. మహిళలు ఎవరు వచ్చిండ్రంటే ఓన్లీ సర్పంచ్ నుంచి పై స్థాయి రాష్ట్ర కమిటీ దాకా ఒక నాయకురాళ్ళు మాత్రమే వచ్చిండ్రు, వేరే మహిళలు మేము తీసుకురాలేదు. అయినా కూడా వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఊర్లలో అక్క మేము వస్తాం అంటే వాళ్ళని పిలిచి ఊర్లల్లో డివిజన్లలో ఎట్లా అంటే వాళ్ళని పిలిచి జెండా పండుగలు ఇన్వాల్వ్ చేసినాం. వస్తా అన్న వాళ్ళందరినీ మహిళల్ని జెండా పండుగలు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఫీల్ అవుతుండ్రు. ఒక తల్లిగారి ఇంటి దగ్గర పండుగ చేసుకుంటే ఒక ఆడపిల్లని విలువకుంటే ఎట్లా ఫీల్ అవుతారు అట్లా ఫీల్ అవుతున్నారు మహిళలు కూడా. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏ రహదారులు చూసినా, ఎక్కడ ఏ వీధి చూసినా, ఏ పల్లెటూరు దారి చూసినా కూడా దారి పడ్డాయి. మరి లాస్ట్ వరకు ఎంత చేరుకుంటాయి, ఎంతమంది ఆపుతారు? ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ విష ప్రచారం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక 4-5 రోజుల నుంచి మరీ నిన్న మొన్ననైతే విష ప్రచారం చేసింది. సభ ఆగిపోతుంది, సభను బంద్ పెడతారు, సభ వాయిదా పడ్డది అని విష ప్రచారం చేస్తారు. రాష్ట్రం రాకముందు, ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఎట్లయితే విష ప్రచారం ఆ ఛానల్స్ ఎట్లా చేసినాయో ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది. ఆ ఛానల్ అదే విషయం కక్కుతున్నాయి. ఎందుకంటే సభ ఇంత పెద్ద సభ ఇంత ఎట్లా కనివిని ఎరగని రీతిలో రజతోత్సవం 25 సంవత్సరాల పండుగ జరుపుకుంటా అంటే ఇంత విష ప్రచారం చేస్తుంటే వాళ్ళకి మింగుడు పడతలేదు. కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి, దోస్తానా కాబట్టి నిద్రలు లేకుండా వాళ్ళు ఎట్లయితే విష ప్రచారం చేద్దాము, దీన్ని ఎట్లయినా వాళ్ళకి మింగుడు పడతలేదు కాబట్టి వాళ్ళు విష ప్రచారం చేసుడు స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడన్నా మా వీధులల్లో ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు ప్రచారం పండుగ అవుతుందని జెండా పండుగల దగ్గర ఫ్లెక్సీలు వేస్తే, పోస్టర్లు వేస్తే వాళ్ళ మొత్తం తీసి చింపేస్తున్నారు. 6 నెలల కింద, సంవత్సరం కింద ఉన్న బీజేపీ అట్లే ఉన్నాయి, కాంగ్రెస్ అట్లే ఉన్నాయి. నిన్న నైట్ వేసిన తెల్లారి వరకు ఉంటలేవు, మొత్తం ఎక్కడ చింపేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు, ఎంత జల్లుమంటున్నారు. కేసీఆర్ సభ అంటే ఎంత ఉలిక్కి పడుతున్నారో అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్నాళ్ళు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు, సరే ఇప్పుడు బయటకు వస్తా ఉన్నారు, మరి ఇక్కడి నుంచి ప్రజల్లో ఉంటారా అనే వ్యాఖ్యలు కూడా వస్తాయి. కేసీఆర్ గారికి ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనో చాలా బాగా తెలిసిన గౌరవనీయులు కేసీఆర్ గారు. ఎందుకంటే 14 ఏళ్లు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకున్నాడు. అందరూ అప్పుడు ఏమనుకున్నారంటే ఒక్క ఆయనతో బక్క ఆయనతో ఏమైతుంది అని అనుకున్నారు. అందరు చేసిండ్రు, కానీ ముందటుండే నాయకుడు, ముందటి నాగలు ఎట్లా నడుస్తుంది, వెనక నాగలు ఎట్లా నడుస్తుంది కదా, నాయకుడు ఒకడు నిలబడేటోళ్ళు ఉండారు కదా, అది కేసీఆర్. తర్వాత 10 ఏళ్లు కూడా రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. తర్వాత కూడా ప్రతిపక్షం రాగానే, ప్రభుత్వం రాగానే తెల్లారి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అంటారు, ఎంత హుందాగా వాళ్ళకు టైం ఇచ్చిండు, 1.5 సంవత్సరం టైం ఇచ్చిండు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే తెల్లారి నుంచి మన్నాడు నుంచి ఒక నెల 15 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు అట్లా మన వాళ్ళకు కూడా టైం ఇవ్వాలని ఒక ఉందాగా ప్రవర్తించారు. ఇప్పుడు 1.5 సంవత్సరం తెలంగాణ ప్రజలలో ఏ వర్గం గాని ఎక్కడ గాని ఎవరు తృప్తిగా లేరు, సంతృప్తిగా లేరు. అందరూ రోడ్డుకు వచ్చిండ్రు, అందరూ బాధపడుతున్నారు, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నది కాబట్టి ప్రజల తరఫున మాట్లాడడానికి సభ పెట్టడం జరిగింది. ఎక్స్పెక్టేషన్ అనేది సార్ మాట్లాడినాకనే చెప్తాం. ఎందుకంటే చాలా అంటే వాళ్ళు ఏ ఎత్తున కేసీఆర్ గారు మాట్లాడతారో వాళ్ళకి అర్థమైపోయింది, ప్రభుత్వానికి, బీజేపీకి, కాంగ్రెస్ కి అర్థమైపోయింది. ఈ రోజు అందరికి అర్థమైపోతుంది. తినే ముందు రుచి ఎందుకు చూసుడు. 15 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మాట్లాడారు. 15 నెలల్లోనే అప్రతిష్ట మూట కట్టుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మేము ఉనికిని చాటుకోవడానికి వస్తుందా, లేకపోతే ఏంటో, లేకపోతే మా బలం ఎంత చూపించుకోవడానికి వస్తుందా? బీఆర్ఎస్ ఉనికి చాటుకోవడం ఏంది? ఇప్పుడు ఎలక్షన్ పెడితే 100 సీట్ల పైన వస్తాయి, వాళ్ళకి ప్రతిపక్షం కూడా దక్కది. ఎందుకంటే ఉనికి కూడా కాదు, తెల్లారి నుంచి లగచర్ల గాని, హైడ్రా గాని, మూసి గాని, విద్యార్థుల తరఫున గాని, మొన్న ఐసీ గాని ప్రతి దాంట్లో బీఆర్ఎస్ పాత్ర ఉన్నది. కొట్లాడిండ్రు, సాధించిండ్రు. బీఆర్ఎస్ అది ఏంటంటే వాళ్ళది ఎక్కడ అది తప్పే కాదు కదా. అనేది అది వాళ్ళకి అర్థం చేసుకోకుంటే ఎవరు ఏం చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు IAS IPS కూడా పెట్టిండ్రు. వాళ్ళ మీద అది దౌర్భాగ్యం. నేను అనేది వాళ్ళ దౌర్భాగ్యం అని వాళ్ళకే వదిలేస్తున్నాను.
సో ఎంతమంది దాదాపు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందా? 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కూడా కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఇంతకుముందు ఎట్లా అంటే మహిళలను పిలుస్తలేం, ఓన్లీ సర్పంచ్ నుంచి నాయకుల వరకు పిలుస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ ఈ రోజు తల్లిగారింటి మీద అలిగినట్టు అలుగుతుంది, పిలుస్తలేరని. మరి అట్లా అలుగుతుంది. అంత పెద్ద రజతోత్సవం 25 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నారు, మమ్మల్ని పిలుస్తలేరని. అందుకే జెండా పండుగలు అందరిని ఇన్వాల్వ్ చేసినాం, మహిళలందరినీ ఇన్వాల్వ్ చేసినాం, అందరిని పిలిచినాం. కాబట్టి దీనికి ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువనే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అందరూ స్టార్ట్ అయిపోయినారు. ఏ రహదారి చూసినా, ఏ బాగా చూసినా జై తెలంగాణ, గులాబీ రంగే, జై తెలంగాణ. థ్యాంక్ యూ.